గొప్ప దేవుడు తండ్రి మా కోసం ప్రారంభించి ఇంతవరకు తండ్రి దేవ మమ్మల్ని పోషిస్తూ ఇష్టమైన కృపతో మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి వందనాలు కృతజ్ఞతలయ్యా. అవును తండ్రి వాక్యం ద్వారా మాటలు బట్టి వందనాలయ్యా. మా మనసులకు దయచేయమని అడుగుతా ఉంటున్న దేవా, మాలో ఇంకా ఎన్ని ఆయాసకరంగానే ఉంటున్నాయో తండ్రి తీసివేయమని అడుగుతా ఉంటున్నాయన. దినదినము తండ్రి నీ కలవస్తులను పోషించిన రక్తంతో తండ్రి మమ్మల్ని మేము కనుక్కోవడానికి మిమ్మల్ని అనుగ్రహించలేవా. నీకు వందనాలు కృతజ్ఞతలయ్యా. ప్రతి ఒక్క బిడ్డలను పేరు దగ్గర ఆశీర్వదించుకుని అడుగుతా ఉంటున్న దేవా, నీకు వందనాలు. అవును తండ్రి బుధవారం నుంచి ఇప్పటి వరకు తండ్రి ప్రతి ఒక్క ఆరాధనలో మీరు నడిపించిన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. ప్రతి ఒక్క కృపను దర్శించినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయండి తండ్రి, నీకు వందనాలు. రక్షణను దయచేయమని అడుగుతా ఉంటున్న దేవా, నీకు వందనాలు కృతజ్ఞతలయ్యా. ప్రతి ఒక్కరికి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యగారిని, అయిన కుటుంబం జ్ఞాపకం చేసుకుని నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు, నీ స్తుతులు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రార్థనలన్నీ మేము ఆనందిస్తూ ధూపం వల్ల నీ శరీరాలను చేరినందుకు మీ కృపను అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్న దేవా. అవును తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలను దేవా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు, ఇతర ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునేవా. తగిన జ్ఞానం ఇచ్చినందుకు మీ కృతజ్ఞాసులు చెల్లిస్తున్న దేవా, నీకు వందనాలు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అయిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందనాలు కృతజ్ఞతలు. సంఘంలో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారో ఏ స్నామంలో ప్రతి ఒక్కరికి స్వస్థతను విడుదలను అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్న దేవా, నీకు వందనాలు కృతజ్ఞతలయ్యా. ఎవరొకరు లేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందనాలు అయ్యా. సంఘ బిడ్డలను నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా 4 గ్రూపులుగా తండ్రి లీడర్గా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందనాలు కృతజ్ఞతలయ్యా. దేవా ముందున్న ఆరాధనంతట్లో మీరే అధ్యక్షత వహించండి దేవా. ఇంకా తండ్రి ఓడి తీసుకొని వెళ్తున్నారు తండ్రి, కాపుగా ఉంచండి. ప్రతి ఒక్క ఆరాధనలో మీరు నడిపించండి దేవా. నీకు జరగబోయే నడుపుకుంలో కూడా మీరు ఉండండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను మీరు పేరు జ్ఞాపకం చేసుకొని చిన్న బిడ్డలను బిడ్డల వరకు ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అడుగుతూ ఉంటున్న దేవా. ఎవరైతే ఆశపడి తండ్రి నీ శరీరాలలో మొరపెడుతూ ఉంటున్నారో మన ప్రార్థనలన్నీ మీరు ఆనందించుకుని అడుగుతుందండి. ఆశకుల ప్రాణము తృప్తి కలగాలని చెల్లించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బతిలాడి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. చివరిగా మనమందరం కలిసి 198వ కీర్తన పాడుచు దేవుని సేవ నిమిత్తమై కానుకలను సమర్పించుకుంటాం. కట్టును గమనించాలని మనం వినిస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని నామ స్తోత్రం తెలియజేయచ్చు. చక్కని వాతావరణంలో చక్కటి ఆరాధన జరిగించినటువంటి ధ్యాన గ్రూప్కు ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాం. ప్రతి వారం ఎట్లుంటే బాగుంటుందని ఆశ. నేను ఎవరిని విమర్శిస్తున్నాను, ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నాను, కానీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తివచ్చిన వాడు కనుక ఇట్లుంటే ఎంతో సంతోషం అని తెలియజేస్తున్నాం. దాన్ని బట్టి మరి ఒకసారి గ్రూప్ అంతటికీ ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాం. మరి నిన్నటి వరకు దాదాపు 4 గ్రూపుల్లో అందరి గృహాలు లెంట్ కార్డెన్ మీటింగ్స్ ముగిసినవి. మరి రేపటి దినం రెవరెండ్ ప్రభాకర్ వారి గృహము, మరియు స్టీవెన్ అనిల్ గురువు గారి గృహము, మరియు ధీరజ్, ఈ 3 గృహంలో కలిసి రేపు మరి మన చర్చ్ ముందర అయ్యగారు ఇంటి ఫ్రంట్ సైడ్లో ఈ ఆరాధన కనుక మరి దయచేసి గమనించి 4 గ్రూపుల వారు రేపు 6:30 గంటలకు ఈ యొక్క కుడికలో పాల్గొనడం అనేది చేస్తున్నాం. దీన్ని సెయింట్ మ్యాథ్యూస్ గ్రూప్ వారు ఆర్గనైజ్ చేస్తారు. మరి గ్రూప్ లీడర్ గారు రేపటి ఏర్పాట్లు చూడాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా సండే నాడు పామ్ సండే కనుక మరి మట్లాదివారం కనుక దీని గురించి
మరి పోయిన వారమే ప్రకటించినారు, బైబిల్ లెసన్ చదివారు. పాంప్లెట్స్ దాదాపు వచ్చేసినాయి. రేపటి దినం ఇస్తామని తెలియజేస్తున్నాం. పాంప్లెట్స్ ఒక వీలైతే రాత్రికి ఇస్తారు. మరి దాని గురించి కూడా ఏర్పాట్లను మరి మన ప్రాపర్టీ సెక్రటరీ, పాస్టరేట్ అండ్ లోకల్ ప్రాపర్టీ సెక్రటరీస్ మరి యూత్ సెక్రటరీ మళ్ళీ గాయపరచకు బాగా పోయినసారి గాయపరిచినట్లు దయచేసి మరి అవి కూడా ఏర్పాటు దయచేసి చూడాలని యూత్ సెక్రటరీ కూడా తెలియజేస్తున్నాం. కోపంతో చూస్తున్నాం బ్రదర్. అదేవిధంగా లెంట్ కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్లో వచ్చిన కలెక్షన్స్, ఎందుకంటే మంత్ ఇయర్ ఎండింగ్ అకాడమిక్ ఇయర్ కనుక మరి కలెక్షన్ అన్నీ కూడా సండే నాడు తీసుకొని వచ్చి వేయాలని మనం చేస్తున్నాం. ఈ కలెక్షన్తో పాటు లిస్ట్ కూడా ఉండాలండి. ఎవరికి అయ్యగారు చెప్పేటి ఇప్పుడు నన్ను పిలిచి ఎవరిట్లా ఎంత కలెక్షన్ వచ్చిందని, టోటల్ ఎన్ని గృహాలు ఎంత కలెక్షన్ వచ్చింది, టోటల్ ఎంత, ఇంక్లూడింగ్ లిస్ట్తో సహా దయచేసి మరి ఆదివారం నాడు ఈ యొక్క కలెక్షన్ గ్రూప్ లీడర్స్ అండ్ గ్రూప్ మెంబర్స్ కలిసి తీసుకొని వచ్చి వేయాలని మనం చేస్తున్నాం. రేపటి దినం సాయంకాలం గురువారి గృహంలో 6:30 గంటలకు ప్రార్థన ఉంటుంది. థ్యాంక్ యూ. సరే, సంఘమంతయు కలిసి 198వ కీర్తన పాడుచు దేవుడికి కానుకలను సమర్పించు. దయచేసి అందరూ లేచి నిలబడి ఉండగా Sim.
ప్రార్థించుకోగలరు. కృప కనికరం కలిగిన దేవా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిని బట్టి నీకు కృతజ్ఞతతో స్తుతి చెల్లించుటకు ఆయన మమ్మలను ఈ దినమంతటి నీ కృపచేత మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నీ ప్రేమను బట్టి నీ పాదముల చింత వెళ్ళలేనటువంటి స్తోత్రములను చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన అంతటిలో నీ యొక్క స్వరమును మాకు వినిపించినారు. మా అందరితో మీరు మాట్లాడినారు. మా హృదయములను దర్శించిన కృప కొరకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన మా హృదయంలో నీ వైపు త్రిప్పబడి, ఇదిగో నా ప్రభువా, నీ సహవాసంలో విశ్వాసమును కాపాడుకున్నటేందు మమ్మలను మేము పరీక్షించుకున్నటకు, పరిశీలన చేసుకున్నటకు నీ యొక్క దివ్యమైనటువంటి వాక్కుల చేత మమ్మలను మా హృదయాలను సంధించినందులకై స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో ఇదిగో జాన్ గ్రూప్ను నీవు నిలువబెట్టుకొని నా ప్రభువా ఆయన నడిపించినటువంటి విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అల్పమైనటువంటి మా జీవితంలో అనేకమైనటువంటి రక్షణ కార్యములను మీరు కలుగజేస్తూ ఉంటున్నారు. ఎన్నో గొప్ప నిగూఢమైనటువంటి సంగతులను ఆయన లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నీ పరలోకపు ఆయన మాటల చేత మమ్మలను, మా హృదయములను మరి ఒకసారి పరిశోధించుటకు, పరీక్షించుకున్నటకు మీ యొక్క నడిపింపు కొరకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇటు ఆరాధనలో పాలు పొందినటువంటి పరిశుద్ధ సంఘం అంతటిని నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఇన్ని దినములు నా ప్రభువా ఆయా గ్రూపులుగా విభాగింపబడి నీ పరిశుద్ధమైనటువంటి మాటల చేత, వాక్కుల చేత ఆయన ఆత్మీయంగా సిద్ధపరచుకున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నా ప్రభువా ఇటు ఆరాధన అంతటి ద్వారా నీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచి నీ యొక్క కృప కటాక్షములను మాకు నేర్పిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, పరిశుద్ధ సంఘంలోని ప్రతి కుటుంబమును నీ కృపగల దీవెనలకు పాత్రలుగా చేయండి. విశ్వాసములోను, పవిత్రతలోను, పరిశుద్ధతలోను ఎలవేయలేదు నా ప్రభువా నీ కృపను మరువక, నీ ప్రేమను విడువక, నీవు కనపరిచేటటువంటి ప్రతి మార్గమును మేము అనుసరించగలిగినట్లు, తద్వారా నీవు ఇదిగో యోగ్యమైనటువంటి మా జీవితంలోను నా ప్రభువా నీ సహవాసంలో మేము నిలవబెట్టుకున్నట్లు నీ కృప చేతనే మాకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకమైనటువంటి ఇది కూడిక ద్వారా నా ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందులకై మరొకసారి నీ నామమునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తూ నడిపించిన నాయకులను బట్టి, ఇదిగో ప్రత్యేక గానాలాపనలు చేసినటువంటి మీ బిడ్డలను బట్టి, వాయిద్యములు వాయించినటువంటి బిడ్డలను బట్టి, పరిశుద్ధ సంఘమంతటిని బట్టి నీ నామమునికి స్తుతి చెల్లిస్తూ సంఘమంతటి ద్వారా కూడి సమర్పించబడినటువంటి ప్రతి అర్పణను దయతో మీ పరిశుద్ధ సేవార్థమై వీటిని అంగీకరించమని, కాకులతో పాటు మమ్మలను మేము ఆయన నీ పరిశుద్ధ సేవ కొరకై సమర్పించుకున్నట్లు తగు విధమైనటువంటి ప్రేరణ మా హృదయాలలో మీరు కలుగజేయమని, ఇదిగో రాత్రికాల నీ దీవెనలకు పాత్రలుగా మమ్మల్ని అందరినీ చేసి రేపటి దినమును మా కొరకును, మమ్మల్ని మీ కొరకును ఆయత్తపరిచి నీ నామమునికి మహిమ తెచ్చుకొనుమని యేసు ప్రభు ఉన్నత నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. వాడిన అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మలను శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనవి. ఆమేన్. పరమందు ఆశయైన మన పరలోకపు తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, తన ప్రియ కుమారుడు లోకరక్షకుడు పాప విమోచకుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, నిత్యము సత్యములోనికి నడిపించుతున్న పరిశుద్ధాత్ముని యొక్క ఎడతెగనిటువంటి ప్రేమ సహవాసము, ఆయన సన్నిధి పరిశుద్ధ సంఘమంతటికి నడిపించినటువంటి జాగృత సభ్యులందరికీ త్రియేక దేవుని కృపా దీవెనలు సదాకాలము తోడు నీడయు ఆశ్రయమై ఉండును గాక. ఆమేన్.
మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినాన మరి ఈ విధంగా ఘనంగా జరిపించినటువంటి మరి సహకరించినటువంటి సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు. మరి అదేవిధంగా చక్కటి వాక్యం అందించిన మన సంఘ